హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ప్రెసిడెంట్ అడ్రస్కి మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి పార్లమెంట్లో డిబేట్ జరుగుతున్న క్రమంలో మరి ముఖ్యంగా లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో ఉన్న వివిధ అంశాల మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా ఎకానమీ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నంలో చేసినప్పుడు నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వెరీ ఫస్ట్ టెన్యూర్లోనే తీసుకొచ్చిన స్కీమ్ మేక్ ఇన్ ఇండియా. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ది జీడిపిని పెంచే ప్రయత్నంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చారు. కానీ ఆ మేక్ ఇన్ ఇండియా డిజైర్డ్ గ్రోత్ రేట్ని అచీవ్ చేయడంలో మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అండ్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు ది జీడిపి గ్రోత్ రేట్లో ఫెయిల్ అయిపోవడం, అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తో పాటు ఫర్దర్ స్కీమ్స్ కొన్ని తీసుకొచ్చారు. ఆ స్కీమ్స్ అన్ని లాండ్రీ ఆఫ్ లిస్ట్గా ఉన్నాయి. 2014 నుంచి ప్రెసిడెంట్ అడ్రస్లో ఏవైతే స్కీమ్స్ చెప్తున్నారో అవే చెప్తున్నారు తప్ప కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఎకానమీని రైట్ మేనర్లో తీసుకెళ్లేదానికి బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు చాలా జెన్యున్గా అడ్మిట్ అయింది ఏంటంటే యూపీఏ ప్రభుత్వం నుండి అంతకుముందు కాంగ్రెస్ రూల్ చేసిన 2004 నుంచి 2014 వరకు, లేకపోతే 2014 నుంచి టిల్ డేట్ నడుపుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్నటువంటి బీజేపీ ఎవరివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేయడంలో రెండు పక్షాలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇండియా పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశమైనటువంటి చైనాకు ధీటుగా ఎదగాలంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న యూత్ పవర్ని హార్నెస్ చేయకుండా, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ లైక్ ఓబీసీస్, ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్ అన్ని వర్గాల్ని ఎకానమిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయకుండా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎకనామిక్ గ్రోత్ రేట్కి తీసుకోకుండా మన ఇండియన్ ఎకానమీ సస్టైన్ మేనర్లో గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం లేదు. మనం చైనా మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రెంగ్తెన్ అవ్వకుండా డెఫినెట్గా చైనా మన మీద రెంకెలేస్తూ ఉంటుంది. బోర్డర్ ఏరియాలోకి వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండదో, మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్గా ఉండదో, ఎప్పుడైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ మీద వేరే దేశం మరీ ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి చైనా మీద డిపెండ్ అవుతాము. బికాజ్ చైనా మీద కూడా ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే చైనీస్ గూడ్స్ ఆర్ వెరీ చీపర్ ఇన్ నేచర్. ఈరోజు చైనా ఎలా తయారైపోయిందంటే ప్రపంచం మొత్తానికి ఇట్ ఈజ్ అ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైపోయింది, ఫ్యాక్టరీ హబ్గా తయారైపోయింది. సో ప్రపంచంలో ఏ దేశానికి ఏ నలుమూలలకి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలన్నా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కావాల్సిన చీపర్ ప్రోడక్ట్స్ అన్నా, ఇండియా లాంటి కంట్రీస్కి కావాల్సిన మీడియం రేంజ్ గూడ్స్ అన్నా, లేకపోతే డెవలప్డ్ కంట్రీస్కి కావాల్సినటువంటి సోఫిస్టికేటెడ్ గూడ్స్ అన్నా అవన్నీ చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వెళ్తున్నాయి. కాబట్టి ఈరోజు చైనా ప్రపంచంలో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీగా ఎమర్జ్ అవ్వుకుంటూ వెళ్తున్న దిశలో చైనాకు మనం ధీటుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి యూత్ పవర్ని హార్నెస్ చేయకుండా ఇది అచీవ్ చేసేదానికి సాధ్యపడదు అని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అది నిజం. ఏ దేశమైనా చూడండి, డెవలప్డ్ కంట్రీస్లో మ్యాన్ పవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేస్ అండ్ రిలీజియన్ కాస్ట్ ఆర్ క్రీడ్ అందరినీ ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయగలిగితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్, సో అప్పుడు మాత్రమే కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ బెటర్ మేనర్లో, సస్టైన్ మేనర్లో ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదైతే వికసిత్ భారత్ అనే కలగంటుందో, వికసిత్ భారత్ సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే మాత్రమే పాసిబిలిటీ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ ఉండేదానికి ఆస్కారం లేదు. అంటే వికసిత్ భారత్ గోల్ ఏదైతే ఉందో బై 2047ని బీజేపీ వాళ్ళు ఏదో కలలు కంటున్నారు. ఎలా అచీవ్ చేస్తారో అయితే రూట్ మ్యాప్ ఇప్పటికీ చెప్పలేదు. కానీ వికసిత్ భారత్ యొక్క డిజైర్డ్ గోల్ బై 2047 అచీవ్ చేయాలి అంటే, డెవలప్డ్ కంట్రీ యొక్క ట్యాగ్ ఆర్ ఎలైట్ గ్రూప్లో ఇండియా జాయిన్ అవ్వాలంటే డెఫినెట్గా 3 ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ 3 ఏరియాస్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటివి. ఆ 3 ఏరియాస్ ఏంటంటే ఖచ్చితంగా క్లైమేట్ రెసిలియంట్, ఇప్పుడు ఏదైతే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు, మరి ముఖ్యంగా ఇండియా కూడా వివిధ రకాల యొక్క విపత్తులకు గురవుతూ ఉంది. దానివల్ల ఆర్థికంగా ఎక్కువ దేశానికి నష్టం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే 2021లోనే దగ్గరగా $159 బిలియన్ రూపాయలు నేచురల్ కలామిటీస్ వల్ల దేశానికి నష్టం వచ్చేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వనివ్వండి, లేకపోతే మన మనుషులు ప్రాణాలు కోల్పోవడం అవ్వండి, లేకపోతే కలామిటీస్ వల్ల వచ్చినటువంటి డ్యామేజ్ దగ్గరగా $159 బిలియన్ రూపాయలు. అది అకార్డింగ్ టు ఆర్బీఐ లెక్కల ప్రకారం చెప్తుంది. సో దాన్ని మనము మిటిగేట్ చేసేలా ఆ కలామిటీస్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ని తట్టుకొని ఉండే 20 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగితే బై 2047ని
7కి వికసిత్ భారత్ అయ్యేదానికి వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా క్లైమేట్ రెసిలియంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే బాగుంటుందని ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇప్పుడు నవేడేస్ ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సడన్గా తీసుకొచ్చి ఇండియాలో కానీ పెట్టగలిగితే డెఫినెట్గా దెర్ విల్ బి రిడక్షన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్. దాన్ని కాస్ట్ కటింగ్ చేసేయాలంటే ఖచ్చితంగా ఏఐ రెసిలియంట్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఫర్దర్గా అడిషనల్గా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అవ్వనివ్వండి, అగ్రికల్చర్ గ్రోత్ అవ్వనివ్వండి, సర్వీస్ సెక్టర్ గ్రోత్ అవ్వనివ్వండి, ఎనీ గ్రోత్ అది న్యాచురల్ ప్రోగ్రెషన్తో ఎల్లుకుంటావా ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీ సెక్టర్ ఏఐ ఉంటే బాగుంటుంది తప్ప డైరెక్ట్గా మ్యాన్ పవర్ కటింగ్ కోసం కింద స్థాయి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం అన్ఎంప్లాయ్మెంట్ సమస్య దేశంలో ఇంకా ఎక్కువ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే దాదాపు దేశంలో 45 సంవత్సరాల హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఏఐని కానీ విచ్చలవిడిగా కానీ ఇన్కార్పొరేట్ చేయగలిగితే ఎవ్రీ సెక్టర్లో బీట్ అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్ విచ్ ఎవర్ ద సెక్టర్ ఈజ్ ఆ సెక్టార్స్లో ప్రతి దగ్గర కానీ ఏఐని ఇన్కార్పొరేట్ చేసి కాస్ట్ కటింగ్ మేనర్లో ఎంప్లాయ్మెంట్ని తగ్గించుకుంటా ఏఐతో ముందుకెళ్లాలనే క్రమంలో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వికసిత్ భారత్ డిజైర్డ్ గోల్ సాధించేదానికి ఆస్కారం ఉండేదానికి చాలా చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు టాప్ ఆఫ్ ద సెక్టర్ ఉంటే బాగుంటుంది కానీ బాటమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లేకపోతే మెషిన్ లెర్నింగ్ని లేకపోతే డీప్ టెక్నాలజీ ఏదైనా ఉండేవండి, డ్రోన్ టెక్నాలజీస్, వాటన్నిటిని బాటమ్ లెవెల్ నుంచి ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ మిజరబుల్గా హ్యాంపర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ థర్డ్ సెక్టర్ వికసిత్ భారత్ని డిజైర్డ్ గ్రోత్ని రీచ్ అవ్వాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సజావుగా సాగాలంటే మాత్రం ఖచ్చితంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్కి ఈ టెక్నాలజికల్ డ్రివెన్ ఎరా మొత్తంలో ఆ టెక్నాలజీతో కంపీట్ అయ్యేదానికి వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ టెక్నాలజికల్గా వాళ్ళు ఈజీగా అడాప్ట్ చేయగలిగే స్కిల్స్ని వాళ్ళని రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ ఇవ్వకుండా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ని ఎకనమిక్ యాక్టివిటీలో ఇన్కార్పొరేట్ చేయకుండా అగ్రికల్చర్ నుంచి డివియేట్ అయి ఖాళీగా ఉన్నటువంటి యువత మొత్తాన్ని ఎకనమిక్ యాక్టివిటీలో అర్బన్ ఏరియాస్లో యాక్టివిటీస్లో మింగిల్ చేయకుండా వాళ్ళని భాగస్వామ్యం చేయకుండా ఖచ్చితంగా డిజైర్డ్ గోల్ ఏదైతే వికసిత్ భారత్ ఉందో ఎంప్లాయ్మెంట్ పరంగా రీచ్ అయ్యేదానికి చాలా 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 కష్టసాధ్యమని చాలా క్లియర్గా చెప్పొచ్చు. సో ఫోకస్ షుడ్ బి ఆన్ స్ట్రెంథనింగ్ ద ఎకానమీ ఉండాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఆ ఎకానమీ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నంలో భాగంగా అది మేక్ ఇన్ ఇండియా అవ్వనివ్వండి, అగ్రికల్చర్ అవ్వనివ్వండి, సర్వీస్ సెక్టర్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ప్రతి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ని వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని పెంచగలిగితే మాత్రమే చైనాకు ధీటుగా ఎదగలిగేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ నేను రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు, చైనా టైమ్ అండ్ అగైన్ ఇండియా మీదకి దాడికి పూనుకుంటుందంటే బికాస్ దిర్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగర్ ఇన్ నేచర్, ఏదైనా చేయగలమనే ధీమా. ఇంకోటి చైనాకి ఇండియాకి ఏదైనా యుద్ధ వాతావరణం మొదలెడితే చైనా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి గూడ్స్ చైనాలో ఆపేస్తే ఇక్కడ చాలా యాక్టివిటీ స్ట్రక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి చైనాకి అదొక ఓవర్ కాన్ఫిడెన్స్. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసినా గమ్మును కూర్చుంటే తప్ప మనకు అగెనెస్ట్గా వెళ్ళేదానికి ఆస్కారం లేదనే ధీమా చైనాకి ఎక్కువ. ఎందుకు ఉందంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదు, ఎకానమీ స్ట్రాంగ్గా లేదు. ఇండియా ఈజ్ మోర్ డిపెండింగ్ ఆన్ చైనీస్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి దాన్ని బేస్ మైండ్లో పెట్టుకొని కూడా చైనా అప్పుడప్పుడు ఇండియాని కవ్వించే విధంగా లేకపోతే ఇండియాకి అగెనెస్ట్గా ఇండియన్ ఇంట్రెస్ట్కి అగెనెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని న్యూట్రల్ చేసి ఇండియాని వికసిత్ భారత్గా తీసుకెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, అగ్రికల్చర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి సర్వీస్ సెక్టర్కి ప్రతి సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ ఆర్ ఎకనమిక్ యాక్టివిటీ అనేది షుడ్ బి వెరీ వెరీ ఇంక్లూసివ్ ఇన్ నేచర్ ఉండాలి. అలా కాకుండా కొద్ది వర్గాలకి తీసుకొచ్చి లేకపోతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఉన్న ఉద్యోగాల్ని తీసేసే ప్రయత్నం కానీ జరగగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇండియా ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనే కళ ఏదైతే నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ వాళ్ళు కలగంటున్నారో అది సాధించడానికి మాత్రం నియర్ ఫ్యూచర్లో పాసిబిలిటీస్ లేవని మాత్రం చాలా క్లియర్గా చెప్పగలం. థ్యాంక్ యూ.